వాళ్ళకి వచ్చేటువంటి ఉన్న వాళ్ళకి కాదు, వచ్చేటువంటి టీచర్లకు అంత జీతాలు అవసరం లేదన్నది. సో ఇప్పుడు నిర్విరామంగా మళ్ళీ వాళ్ళకు ట్రైనింగ్ ఉండాలన్నటువంటి ఒక టెన్షన్ టీచర్లో కల్పించారు. సో ఫీజులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టారాజ్యంగా, ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా పెంచుకున్నా కానీ పెద్దగా పట్టించుకునేటువంటి నాదురు లేడు, పేరెంట్స్ కమిటీ లేవు, కనీసం విద్యా కమిషన్ ఉందా, విద్యా కమిటీ ఉందా, ఈ స్కూల్స్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అది లేదుగా. సార్ అయితే నేను అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల విషయంలో, ముఖ్యంగా పిల్లల విషయంలో నేను రాజకీయాలకు, ఆరోపణలకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను సార్. నేనేమంటా, ఆరుట్లలో ఒక స్కూల్ కట్టిండ్రు కదా, దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఆక్నూర్ మురళి గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు అని అంటున్నారు. ఆక్నూర్ మురళి గారు ఇంట్రెస్ట్ తీసుకున్నారు కాబట్టి కట్టలేదు, ప్రభుత్వం కట్టి చూపెట్టాలనుకుంది కాబట్టి కట్టింది. ఒకటి విషయం. రెండవది, ఎప్పుడు కడతారు అని అంటున్నారు. ఒక బిల్డింగ్ కట్టడానికి మనకు 6 నెలలు 8 నెలల కన్నా పెద్దగా విషయం ఏం పట్టదు సార్. ఇంకొకటి, 119 నియోజకవర్గాల్లో ఎప్పుడు కడతారంటారు. ఎప్పుడు కట్టడం ఏంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయిపోయినాయి, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిపోయింది, జీవోలు వెళ్ళిపోయినాయి, దానికి టెండర్లు అయిపోయినాయి. కొన్ని చోట్ల అంటే మెజారిటీ నాకు తెలిసినంత వరకు 75% నియోజకవర్గాల కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దానికి అంటే ఒక లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అవి బిల్డప్ అయిపోయినాయి. కాబట్టి వీలైనంత వరకు కమిషన్ రికమెండ్ చేసినటువంటి 18% బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వం చెప్పే బడులలో ప్రభుత్వ బోధనలను బలోపేతం చేయాలన్నదే కాంగ్రెస్. గుడ్ పాయింట్. మీరు అన్న పాయింట్ మీదనే మాట్లాడతా. సమస్య ఒకటైతే రికమెండేషన్ ఒకటి కనిపిస్తోంది. ఇందాక మీరే అన్నారు, సో రికమెండేషన్ ఫాలో అవుతున్నాను. మళ్ళీ మీరే అన్నారు ప్రభుత్వ స్కూల్స్ని మెరుగుపరచాలని చెప్పేసి. 24,000 స్కూళ్లలో 100 కంటే తక్కువ అడ్మిషన్స్ ప్రస్తుతానికి నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే అక్కడ రిక్రూట్మెంట్స్ రావాలి, అక్కడ సౌకర్యాలు పెంచాలి. ఎట్లాంటి మెరుగైన సౌకర్యాలు లేకుండా విద్యార్థులు రమ్మంటే విద్యార్థులు ఎందుకు వస్తారు, తల్లిదండ్రులు ఎందుకు పంపుతారు? సార్ నేను ఆ విషయమే ఇంతకు ముందు చెప్పింది కూడా అదే. మేము ఎక్కడ కూడా బడులను మూసివేయలేదు. మూసివేస్తామని ఎందుకన్నామంటే, 0 ఎన్రోల్మెంట్స్ జరుగుతున్న వాటిని మాత్రమే మూసేస్తాము, మిగతా స్కూల్స్ అన్నిటి కూడా మర్జ్ చేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి అవసరమైతే రెసిడెన్షియల్ ఫార్ములా ప్రకారం అక్కడ విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించి నాణ్యమైనటువంటి విద్యను ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఇందులో రాజకీయాలు చేయడానికో లేకపోతే లబ్ధి పొందడానికో ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏమీ లేదు. ఒకటే లక్ష్యం, ప్రభుత్వ పాఠశాలలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లలు, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు సార్, వాళ్ళు వీళ్ళు ఎందుకు, మా ఇంట్లో మా అన్న పిల్లలు ఉండే, గత సంవత్సరము ప్రైవేట్ స్కూల్లోనే చదువుతుండే వాళ్ళు, కానీ ఈ సంవత్సరం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో పడేస్తాం. సో నేనేమంటున్నా, మన పిల్లలు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి మనము కానీ, బాధ్యత పదవులు ఉన్నటువంటి వాళ్ళు కానీ